వెల్కమ్ ఫుడీస్. ఇవాళ రెసిపీ సింపుల్గా చికెన్ కర్రీ. ఎప్పుడూ ఒకేలా కాకుండా చికెన్ కర్రీ ఓసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. సూపర్ టేస్టీ గ్రేవీతో ఇందులోకి అందులోకి అని కాకుండా ఎందులోకైనా సర్వ్ చేసుకోవచ్చు. చేసుకోవడం కూడా చాలా సింపుల్. సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? చలో. దానికోసం ముందుగా కావలసినంత చికెన్ తీసుకోవాలి. ఇవాళ అయితే ఒక 500 గ్రామ్స్ హాఫ్ కేజీ చికెన్తో రెసిపీ చూద్దాం. తీసుకున్న చికెన్ను ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందాక కడిగి శుభ్రంగా పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేశాక చికెన్లోని వాటర్ మొత్తం బయటకు వచ్చేలాగా హై ఫ్లేమ్లో వేయించాలి. ఒక 5-6 నిమిషాలు హై ఫ్లేమ్లో వేయించగా చూడండి, చికెన్లోని వాటర్ ఈ విధంగా బయటకు వచ్చాక ఆ తర్వాత కూడా హై ఫ్లేమ్లోనే ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకుంటూ మాడకుండా వేయించాలి. ఫైనల్గా చికెన్లోని వాటర్ మొత్తం ఈ విధంగా ఇంకిపోయి చికెన్ ఒక 70% దాకా వేగి ఆయిల్ ఇలా సపరేట్ అయ్యింది అనుకున్నాక ఆ తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే కడాయిలో ఆయిల్ లేకుంటే ఆయిల్ వేసుకొని ఒక బిర్యానీ ఆకు, లవంగాలు 2, యాలకులు 2, చెక్క 1, హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఆయిల్లో ఒక 2 నిమిషాలు వేయించాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసి వీటిని లైట్గా రంగు మారేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. ఉల్లిపాయలు ఈ విధంగా లైట్గా రంగు మారాక ఒక పచ్చిమిర్చిని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చితో పాటు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగి మంచి స్మెల్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించాలి. అల్లం వెల్లుల్లి వేగాక ఒక పెద్ద సైజు టమోటాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇక్కడ గ్రేవీ కోసం కావాలి అంటే ఇంకొక టమోటా అయినా వేసుకోవచ్చు. టమోటా వేశాక టమోటాలు మెత్తగా మగ్గేంత వరకు వేయించాలి. టమోటాలు ఈ విధంగా మెత్తగా బాగా మగ్గిన తర్వాత గరం మసాలా హాఫ్ టీ స్పూన్, 1 టీ స్పూన్ ధనియా పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు లో ఫ్లేమ్లో వేయించాలి. వేసిన పొడులన్నీ వేగి ఆయిల్ ఇలా పైకి తేలింది అనుకున్నాక ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఆ తర్వాత గ్రేవీకి కావాల్సినన్ని నీళ్లు పోసుకోవాలి. నేనైతే టీ కప్పుతో 2 కప్పుల నీళ్ళు అయితే వేసుకున్నాను. గ్రేవీకి సరిపడా నీళ్లు పోసాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల వరకు ఉడికించాలి. ఈ గ్రేవీ మొత్తం వాటర్లో ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత చూస్తే చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలింది అనుకున్నాక ఇందాక వేయించి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేశాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలా ఉడికించాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత ఇందులోకి పుల్లని పెరుగు కాకుండా ఫ్రెష్గా ఉన్న పెరుగు ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి. పెరుగు వేశాక ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో చికెన్ ముక్క బాగా ఉడికి గ్రేవీ దగ్గర పడేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాక ఈ స్టేజ్లో ఉప్పు కారం సరిచూసి ముక్క ఉడికిందా లేదా అని చెక్ చేసి అంతా ఓకే అనుకున్నాక కసూరి మేతి, కొంచెం ఫ్రెష్గా కొత్తిమీర రెమ్మలు వేసుకోవాలి. ఇవి వేశాక ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాక స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. దోశ, ఇడ్లీ, పూరి, చపాతీ, పుల్కా, రోటీ, రైస్, రాగి ముద్ద ఇలా ఎందులోకైనా సూపర్ టేస్టీ గ్రేవీతో ఈ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. సరే, మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.